నమస్తే ఫ్రెండ్స్. ఎక్కడ మొదలైంది? ఎక్కడ ఎండ్ కాబోతుంది? ప్రజెంట్ యుద్ధం ఎక్కడ నడుస్తుంది? కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు. వెంటాడుతూనే ఉంటది. 6 నెలల క్రితం ఇండియాలో వాని సబ్‌స్క్రైబర్ల దృష్టిలో, ప్రజల దృష్టిలో ఒక హీరోలాగా కానొచ్చిన ప్రపంచ యాత్రికుడు 'నాన్‌వేష్' వాని సబ్‌స్క్రైబర్ల దృష్టిలో గాని, ప్రజల దృష్టిలో గాని ఒక విలన్ లాగా కనపడితే కొట్టేలాగా ఇండియాలో వందల కేసులు నమోదైనాయి. అలాంటి స్థితిలో ఉన్నాడు. వాని కర్మ వాడిని వెంటాడింది. ఒక్క మాట వల్ల 'జబర్దస్త్' నాగబాబు. అనవసరం దాంట్లో దూరి శివాజీ అన్న మాటలకు పాజిటివ్ తీసుకోకుండా నెగెటివ్‌గా ఒక వీడియో చేసి పెట్టి మెగా ఫ్యాన్స్ దృష్టిలోనే తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నాడు నాగబాబు. ఒక్క వీడియోతో మళ్ళీ ఇంక సోషల్ మీడియాలో రాలేదు. నెక్స్ట్ వీడియో చేయలేదు. సోషల్ మీడియాలోకి వస్తాడో రాడో తెలియదు. నాగబాబుకైతే మెగా ఫ్యాన్స్ అయితే దారిన పోయే కంపను ఎందుకు పవన్ కళ్యాణ్, చిరంజీవికి అంటిస్తావు నాగబాబు? దారిన పోయే కంపను మెగా ఫ్యామిలీకి ఎందుకు అంటించుకొస్తావు? నిన్ను ఎవ్వరు మాట్లాడమన్నారు? ఎమ్మెల్సీగా ఉండి ప్రజల గురించి మాట్లాడతావని మెగా ఫ్యాన్స్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత, ఘోరమైన కామెంట్లు రావడంతో నాగబాబు కర్మ వెంటాడింది. ఒక్క వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి పెట్టనే లేదు నాగబాబు. జబర్దస్త్ అనసూయ అనవసర దాంట్లో తలదూరి శివాజీ అన్న మాటలకు పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్ తీసుకొని ప్రజల నుంచి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక లేడీ మీద ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. ఒక జబర్దస్త్ యాక్టర్ మీద ఇంత ఘోరమైన నెగిటివిటీ కనపడితే ఈసరించుకునే రేంజ్‌లోనే అనసూయ మీద అయితే ప్రజల నుంచి అంత వ్యతిరేకత వచ్చింది. కర్మ వెంటాడింది. ఇక చాలా మందిని వెంటాడింది. ఏ ముహూర్తాన ఏ ముహూర్తాన శివాజీ, ఏ ముహూర్తాన యాక్టర్ శివాజీ 'దండోర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి గాని, ఈ 2 మాటలు పాజిటివ్ మాట్లాడుతూ, 2 మాటలు నెగెటివ్ మాట్లాడడం జరిగింది. కానీ ఆ 2 మాటలు 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో గాని, మెయిన్ మీడియాలో గాని ఇంత దుమారం లేపుతదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. కొన్ని ముహూర్తాలు అట్లా ఉంటాయేమో. మాట్లాడిన 2 మాటలే గాని, ఇంకా 10 డేస్ పాటు ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి అనేది పక్కకెళ్ళిపోయింది. వేరే రకంగా కర్మ వెంటాడింది. ప్రజెంట్ టాప్ యూట్యూబర్ల మధ్య యుద్ధం మొదలైంది. అదే ప్రపంచ యాత్రికుడు 'నాన్‌వేష్', 'హే జూడ్' ఛానల్ టాప్ యూట్యూబర్ ఈయన. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఏ వీడియో పెట్టినా గానీ మిలియన్‌ల వ్యూస్ వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ అయితే యుద్ధం మొదలైంది. ఒకరి మీద ఒకరు వీడియో చేసి పెట్టుకుంటున్నారు. నిన్న 'ఏ జూడ్' వీడియో చూసిన తర్వాత చాలామంది వీడియో చేయట్లేదని అతను రిక్వెస్ట్ చేశారు. అతనికి ఏం భయపడవు అని కామెంట్లు చేస్తే, వీడియో చేసి పెట్టిన తర్వాత 'నాన్‌వేష్' అనేటోడు ఎప్పుడైతే జస్ట్ వార్నింగ్ ఇచ్చాడో డిలీట్ చేసి పెట్టాడు. భయపడ్డాడు. ఎందుకంటే ఈయన లొసుకులు ఏమున్నావో, వీళ్ళ తమ్ముడి పరిస్థితి ఏంటో, ఈయన ఫ్యామిలీ పరిస్థితి ఏంటో, ఫ్యామిలీ అంటే పెద్ద ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ. వాళ్ళ ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళ ఫాదరు. కానీ ఏదో లొసుకులున్నాయి. అందుకే వీడియో డిలీట్ చేశాడని ఇంత నెగటివిటీ రావడంతో మళ్ళీ మార్నింగ్ నుంచి వీడియోలయితే మొదలుపెట్టాడు. నా బొచ్చు కూడా బీకలేవు. ఇప్పటి నుంచి నీ మీద వీడియోలు వస్తే నన్ను ఏం చేసుకుంటావో చేసుకోపో అనే విధంగా వార్నింగ్‌లయితే యుద్ధం ప్రకటించాడు. ప్రపంచ యాత్రికుడి మీద, 'నాన్‌వేష్' మీద 'ఏ జూడ్' ఛానల్ యుద్ధం అయితే ప్రకటించాడు. ప్రెజెంట్ ఆళ్ళిద్దరి మధ్యల యుద్ధం అయితే మొదలైంది. వీటన్నిటికి కారణం కర్మ వెంటాడింది. ఎక్కడ శివాజీ, ఎక్కడ ఆడవాళ్ళ డ్రెస్ గురించి ఏ విధంగా మాట్లాడాడు, కర్మ ఎవడి నెత్తినో పోయి ఎలా వెంటాడిందంటే, ప్రపంచ యాత్రికుడు 'నాన్‌వేష్' 6 నెలల క్రితం ఇండియాలో వాడొక హీరోలాగా, వాని సబ్‌స్క్రైబర్ కూడా షేర్ చేసేలాగా బెట్టింగ్ యాప్ గురించి పేదలకు సాయం చేస్తున్నాడు. ఇంత గొప్పగా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నాడు. వీడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. ప్రపంచం మొత్తం చూపెడుతున్నాడని ఇండియా మొత్తం యూట్యూబర్లు గర్వపడేలా వాడు ఆ విధంగా ప్రవర్తించినాడు. వాడి కర్మ వాడు చేసిన తప్పులు కప్పుపుచ్చుకొని ఎందుకు వెంటాడిందో గాని, సీతమ్మ తల్లిని గాని, శ్రీరాముడిని గాని ఇండియాలో ఎవడైనా తప్పుడు మాటలు మాట్లాడి వల్గర్‌గా బిహేవ్ చేసి బతికి బట్టగట్టినట్టు ఇండియాలో ఇంతవరకు ఎవ్వరు లేడు. వాడు బతికున్నా గాని వాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో, ఎంత ఘోరమైన స్థితిలో ఉంటాడో ఎన్నో సార్లు చూసాం. అలాంటిది వీడు విదేశాల్లో ఉంటూ ఎక్కడెక్కడో తిరుగుకుంటూ సీతమ్మ తల్లి మీద ఘోరాతి ఘోరంగా నీచంగా మాట్లాడి, శ్రీరాముడి మీద గాని, హిందూ దేవతల మీద గాని, ఇండియాలో ఉన్న పబ్లిక్ గురించి గాని, ఇండియన్ కల్చర్ గురించి గాని, ఇండియాలో రేపులు జరుగుతాయి, ఇండియాలో చట్టాల గురించి గాని నీచంగా మాట్లాడి వాడి కర్మ వాడే నెత్తిన పెట్టుకునే రేంజ్‌లో తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇండియా వస్తే వాని పరిస్థితి ఏంటి? ఎవ్రీడే లక్షల్లో వాని ఫాలోవర్స్ తగ్గిపోతూనే ఉన్నారు. వానికి రిపోర్ట్‌లు కొడుతూనే ఉన్నారు. ప్రజెంట్ టాప్ యూట్యూబర్ల మధ్య యుద్ధం దాకా వచ్చింది. 'హే జూడ్' చాలా పెద్ద ఛానల్ ఇది. టాప్ రీచ్ ఉంటది. చూస్తూనే ఉన్నాం. నేను కూడా ఫాలో అవుతూనే ఉంటా. ఆయన చెప్పిన దాంట్లో కొద్దిగా రియాలిటీ ఉంటది. కొద్దిగా ఏదో
అటు ఇటు మసి ఊసి మారేడుకాయ చేసినట్టు సాగదీస్తూనే ఉంటాడు వీడియో. కానీ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఉంటాయి. అలాంటి ఛానల్ ఇప్పుడు వీళ్ళిద్దరి మీద యుద్ధం మొదలైంది. వీడు టాపే, ఇతను టాపే, ఇద్దరు టాప్ ఛానళ్ళ మధ్య యుద్ధం మొదలైంది. ఇది ఎవడి నెత్తిన పడుతుంది? ప్రజెంట్ అయితే నా సీతమ్మ తల్లిని అంటావా అని ఈయన స్టాండ్ తీసుకున్నాడు. అతనేమో నేను వెనక తీసుకున్నా, నీ లొసుకులు ఏంటి, నీ ఫ్యామిలీ గురించి ఏంటి, నేను బట్ట బయలు చేస్తాను, 2026లో నేను యూట్యూబ్లో లేకుండా చేస్తానని నా అన్వేష్ గాడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే యుద్ధం అయితే మొదలైంది. వాడు నెక్స్ట్ వీడియో ఏ విధంగా పెడతాడు అనేది వెయిటింగ్. నిజంగా యాక్టర్ శివాజీ ఏ మూర్తన మాటలు మాట్లాడిండో అది ఎక్కడెక్కడో వెళ్ళి ఎవడి మీదనో కర్మ నెత్తిన వెంటాడింది. ఆ రోజు శివాజీ అన్న మాటల్లో నాన్ వేష్ గాడైతే శివాజీని ఉరి తీయాలి, చంపేయాలి, నువ్వు ఆడవాళ్ళ బట్టల గురించి నువ్వెందుకురా మాట్లాడతావు, ఎలాగైనా వేసుకోవచ్చు, ఇండియాలో సారీ కట్టుకుంటే రేపు జరగవా, అన్ని దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడి, సీతమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడి, వాడు శివాజీ గురించి మాట్లాడితే పర్వాలేదు, ఇంకొకరి గురించి మాట్లాడితే పర్వాలేదు, ఇండియన్ కల్చర్ గురించి, ఏకంగా దేవతల గురించి, శ్రీరాముడి సతీమణి గురించి, సీతమ్మ దేవి గురించి నీచంగా మాట్లాడడంతో అందరూ రగిలిపోయారు. అక్కడ వెంటాడింది వాని కర్మ. 6 నెలల క్రితం హీరోలాగా చూసిన పబ్లికే వాని అసహించుకొని గాండ్రించి ఉమ్మించే రేంజ్లోనే వాని బిహేవ్, వాని కర్మ వెంటాడింది. చూడండి, ఇంకా 6 నెలల్లో వాని చాప్టర్ క్లోజ్ అయిపోతుందేమో. వానికి టాప్ సబ్స్క్రైబర్ అందరు మన ఇండియా నుంచే చూసేది. సబ్స్క్రైబర్ 2 మిలియన్ ఉన్నారు. వాడు ఏ వీడియో పెట్టినా కానీ రీచ్ బాగానే ఉంటుంది. కానీ అది కొన్ని రోజులే. ఒక్కసారి అసహించుకున్న తర్వాత చట్టాల కంటే బ్రహ్మాండంగా వారి రీచ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకురా దేవుడా ఈ కామెంట్ చేసినావు అనేది వాడే రియలైజ్ అవుతాడు. ఆల్రెడీ సారీ చెప్పుకున్నాడు. రకరకాలుగా నాకు బ్రహ్మదేవుడు కల్లోకి వచ్చిండు, నేను బ్రహ్మను ఈ విధంగా చేస్తా, ఏదేదో చెప్తున్నాడు. కానీ వాడు ఎంత చెప్పినా కానీ, తప్పైందని చెప్పినా కానీ సబ్స్క్రైబర్ అయితే డౌన్ అయితేనే ఉన్నారు ఎవ్రీడే. వాడి కర్మ వాడికి వెంటాడిందబ్బా. ఇప్పటి వరకు చూసే ఎంతోమంది, చాలామంది, ఇప్పుడు మహేష్ కత్తి కానీ, పగడాల ప్రవీణ్ కానీ, ఇలా ఎంతోమంది ఉన్నారు నెగిటివ్గా మాట్లాడి శ్రీరాముడి గురించి. మనం ఇండియాలో పుట్టాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి మతాన్ని పూజిస్తాం. చాలామంది ఎవరి మతాలు వాళ్ళకి గొప్ప. కానీ ఇంకో మతాన్ని కించపరిచే విధంగా, ఇంకో దేవుని కించపరిచే విధంగా మాట్లాడితే 100% తప్పు. ఎందుకంటే ఇండియాలో ఏ ప్రపంచంలో లేని అన్ని మతాలు ఇండియాలో ఉంటాయి. కానీ హిందూ దేశం ఇది, హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. శ్రీరాముడిని అంటే ఇంకా ఎలా పూజిస్తారంటే, ఇంకా ఇండియాలో ఏ గాడ్స్ని 2 మాటలు అంటే ఊరుకుంటారేమో, కానీ శ్రీరాముడిని, సీతను అంటే మాత్రం నరాల్లో రక్తం మరిగిపోతుంది. అలాంటిది కామెంట్ చేసి ఇప్పటి వరకు బ్యాక్ కామెంట్ చేసి ఎవడు బతకలేదు. వీడి పతనం మొదలైంది, వీడి కర్మ వీడిని వెంటాడింది. నేను కూడా ఒక హీరో లాగా చూసాను. నేనైతే బెట్టింగ్ యాప్ మీద యుద్ధం చేసి పోలీస్ బాస్ తోటి ఇంటర్వ్యూ తీసుకొని ఒక్కొక్కరిని తాటా తీస్తాని, ఇంత పాజిటివ్గా, ఇంత ఇన్ఫర్మేషన్ విదేశాల్లో తిరుగుకుంటూ ఒక్కొక్కరిని బట్టలు ఇప్పే రేంజ్లో బెట్టింగ్ యాప్ చేయాలంటే తాట తీసే రేంజ్లో అంత గట్టిగా పోరాటం చేసి, ఎందుకురా సీతమ్మ తల్లి శ్రీరాముడి మీద నెగిటివ్ మాట్లాడినావు, అక్కడే నీ కర్మ వెంటాడింది. నువ్వు 100 మంచి పనులు చేయి, కానీ దేవుడి మీద ఒక్క చెడు అబాండ ఇష్టాలకు నీ పతనం మొదలైంది. అదే ఇప్పుడు టాప్ యూట్యూబర్ల మధ్య హే జూడ్ నాన్ వేషన్ ప్రపంచ యాత్రికుడు యుద్ధం మొదలైంది. ఈరోజు వీడియోల మీద పార్ట్ 1, పార్ట్ 2 అని యుద్ధం ప్రకటించాడు. పోలీసులు అయితే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం అని అడ్రస్ అడిగారంట. నెక్స్ట్ యూట్యూబ్ కూడా బ్లాగ్, వాడు నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకుంటాడు, వాడు మహాకంత్రి. కానీ కర్మ వెంటాడితే నువ్వు ఎంత తెలివి ఉన్నా కానీ, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ, నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా కానీ, కర్మ వెంటాడితే ఆ కర్మకు ప్రతి ఒక్కడు బలి వెళ్ళిపోవాల్సిందే. కోట్లాది లక్షల కోట్లున్నా కానీ, సీఎంలు అయినా కానీ, చీఫ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులు అయినా కానీ, కర్మ వెంటాడితే, భూమి మీద పుట్టిన తర్వాత కర్మ వెంటాడితే ఆ కర్మకు ఎవడైనా బలి అయిపోవాల్సిందే. చిన్న అయినా పెద్ద అయినా. ప్రజెంట్ ఎంత పేరున్నది అదంతా నెగిటివ్ మూట కట్టుకున్నాడు. గరికపాటి నరసింహారావును తీసుకొచ్చాడు. ఆయనను ఏంది 2 కోసేస్తా అంటాడు, ఇంత నీచంగా. ఆయన ఒకటి మాట మంచి చెప్పాడు, నిజంగా బ్రహ్మాండంగా నచ్చింది ఆయన చెప్పిన మాటల్లో. అయితే కేసులు పెట్టినా కానీ చట్టాలు ఉన్నాయి, బయటకు రావచ్చు, సంవత్సరం జైలు శిక్ష పడినా కానీ వాడు మళ్ళీ వాడి దారి వాడు చేస్తాడు. కానీ ప్రజలకు వచ్చిన తర్వాత ఈసరించుకోవాలి, ఉమ్ములియాలి, మొక్క మీద వాడిని దరిద్రపు ఈసరించుకోవాలి, అప్పుడే మారతాడు. వాని పేరెత్తకుండా వానికి కరెక్ట్ దెబ్బ తగిలేలా కొట్టాడు. దాని గురించి కూడా రియాక్ట్ అయ్యాడు.
నిజంగా కర్మ ఎవరిని వెంటాడదు. నిజంగా చూస్తుంటే అర్థమవుతుంది. 6 నెలల క్రితం హీరో ఆడు, ఇప్పుడు జీరో కొట్టేలాగా ఉన్నారు. ఇక ఇద్దరు టాప్ యూట్యూబర్ల మధ్య యుద్ధం ఎంత దూరం వెళ్తుందో వెయిటింగ్. నాగబాబు అయితే ఈ దెబ్బతో సోషల్ మీడియాలోకి రాడింగా. మెగా ఫ్యాన్స్ అయితే తిట్టనోడెళ్ళాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని, పవన్ కళ్యాణ్ భార్య పక్క దేశస్తురాలైనా కానీ సారీ కట్టుకొని ఎంత ఉందాతనంగా వెళ్తుంది. పవన్ కళ్యాణ్ కూతుర్లు ఎంత ఉందాతనంగా తెలుగుదనం ఉట్టి పడేలా ఉంటుంటే నువ్వు బీకినీలు వేసుకో. ఇంకా అభిమానులు అయితే ఏంటి నాగబాబు నీ కూతురు పబ్బులోకి వెళ్ళిందని అందరు పబ్బులోకి వెళ్ళాలనా, నీ కూతురు ఇలా అయిందని అందరు అవ్వాలనా, నువ్వు చెప్పకనే ఇలా తయారైంది కదా అని ప్రతి ఒక్కరు తిట్టారప్ప. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోలో అయితే మెగా ఫ్యాన్స్, హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్. నువ్వు ఎందుకు దూరినావు, దారినవే కంపెనీ నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు, మెగా ఫ్యామిలీకి తగిలేస్తామని. నాగబాబుని అయితే తిట్టనోడే లేడు. చాలా మంది శివాజీ ఏ ముహూర్తం అన్నాడో కానీ ఆ మాటలు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి. చినిగి చిటికి గాలివానలాగా తుఫాన్ లాగా మారుతుంది. శివాజీ మాటలు ఎక్కడి నుంచో వెళ్ళి ఎవడినెత్తినో కర్మ వెంటాడింది. కానీ ఆ కర్మ వెంటాడేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి, దేశం గురించా, ధర్మం గురించా, దేవతల గురించా, మన సాంప్రదాయం గురించా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగబాబు సాంప్రదాయాల విలువలు పాటించకుండి అన్నట్టు మాట్లాడాడు. దేశం గురించి, ధర్మం గురించి, దేవతల గురించి కించపరిచేలా ఆడు నాన్ వెజ్ గాడు మాట్లాడిండు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, ఒక ఆడదానిగా పుట్టిన నాకు హక్కు అన్నట్టు అనసూయ మాట్లాడి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందుకే కర్మ ఎవరిని వదిలిపెట్టలేదు. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి. ఈ టాప్ యూట్యూబర్ల మధ్య ఎలా ఉంటుందో యుద్ధం. థ్యాంక్ యూ.